ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో నెల్లూరు కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామని నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. స్థానిక 39-40 డివిజన్లు మూలాపేట ప్రాంతంలో మొక్కల పెంపకం ఎండ్ టు ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, టీడీపీ నాయకులు అన్నంగి ప్రసాద్, నాని, మనోహర్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు మా నారాయణ సార్ ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మూలాపేటలోని 39-40 డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు, అదేవిధంగా 39వ డివిజన్లో ప్లాంటేషన్ వర్కులు స్టార్ట్ చేశాము. దానికి ముఖ్య అతిథులుగా మా గౌరవనీయులైన మేయర్ గారు పోలిబిన్ రూప్ కుమార్ యాదవ్ గారు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఇచ్చేసినందుకు చాలా ఆనందపడుతుంటూ సెలవు తీసుకుంటున్నా. చాలు. ఈరోజు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు చెప్పినట్టు అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. 39లో ఈరోజు ప్లాంటేషన్ కానివ్వండి, 40 డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మేయర్ గారితోనేమి, మన కమిషనర్ గారితో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒకవైపు ఎండ్ టు ఎండ్ రోడ్స్, మరోవైపు ప్లాంటేషన్ యాక్టివిటీ కార్యక్రమం మొదలైంది. మొదటగా 5 డివిజన్ల మోడల్గా తీసుకొని ఈ 5 డివిజన్లో వివిధ రకాల పూల చెట్లు వచ్చేటట్లుగా, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిదిద్దాలని గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్ ఇప్పటికీ పూర్తయ్యాయి. ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39th డివిజన్లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 నెలల్లో ప్లాంటేషన్ యాక్టివిటీ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, అన్ని కూడా పూర్తి చేసి ఇది ఒక మోడల్ సిటీగా, ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలన్నదే గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి యొక్క అభిప్రాయం. ఆ విధంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి, ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి, అంటే ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్ గా సెటప్ అనేది ఏది ఎలో చేయము. ఖచ్చితంగా వాటన్నిటిని రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి. స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము, అక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయ్యేటువంటి వాటిని ఎటువంటి వాటిని కూడా ఎలో చేయం. ఖచ్చితంగా ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పూర్తిగా తీసిన తర్వాతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తామని చెప్పి, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది మన నగరం, ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మూలాపేట 39-40 డివిజన్లలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ ఏదైతే ఉన్నటువంటి రోడ్డుకి పూర్తిగా ఎండ్ టు ఎండ్ వరకు రోడ్లు వేసే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తయి ఉన్నాయి. నారాయణ సార్ కావచ్చు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, స్థానికంగా మీకు అందుబాటులో ఉండి మీకు పనిచేస్తూ నిత్యం మీ ముందున్నటువంటి మా స్థానిక నాయకులను కావచ్చు, అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం.